హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. తెలంగాణ మేనేజ్మెంట్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన అలాట్మెంట్ అయితే అయిపోయింది. ఈ అలాట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో మనకు ఆ డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్ని అంతా కూడా నేను ఎక్సెల్కి కన్వర్ట్ చేసి మరి ఆ రిపోర్ట్ని అయితే డైరెక్ట్గా తయారు చేయడానికైతే నేను వెబ్సైట్ క్రియేట్ చేశానని చెప్పాను. మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా jaypalanడే.comలో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీ ముందు దాకా తీసుకొస్తానని చెప్పాను. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఫస్ట్ అయితే టీఎస్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం. ఇక్కడ టీఎస్ మేనేజ్మెంట్ బిఎన్సి అని చెప్పేసింది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేసి 2025 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని అన్ని కాలేజెస్ ఇక్కడ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయగానే ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. టోటల్గా మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే సిటీబీ అంటే మనకు కేటగిరీ బి అండ్ ఎల్ఓసి అంటే లోకల్, కేటగిరీ బిలో లోకల్, కేటగిరీ బిలో లోకల్, కేటగిరీ బిలో లోకల్. సో ఇక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ దాంతోపాటు మెరిట్ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనం చెక్ చేసుకుంటే నోవా మెడికల్ కాలేజ్లో లీస్ట్ అండ్ లాస్ట్ కట్ ఆఫ్ 4,62,876. సో ఇక్కడ వరకు సీట్ అయితే వచ్చేసి మెరిట్ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనకు 3,556. అదేవిధంగా అపోలో మెడికల్ కాలేజ్ కావాలనుకుంటే కేవలం అపోలో అని చెప్పేసి టైప్ చేయండి. సో అపోలో అని చెప్పేసి క్లిక్ చేయగానే అపోలో మెడికల్ కాలేజ్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే, అదేవిధంగా మార్క్ చెక్ చేసుకుంటే, మెరిట్ ర్యాంక్ చేసుకుంటే ఇలా ఉంది. సో మరి ఇక్కడ టీఎస్ కేటగిరీలో అదేవిధంగా చాలామంది ఒకటి అనుకోవచ్చు, అన్న కేటగిరీ ఏలో సీట్ వచ్చి కేటగిరీ బీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. కేటగిరీ ఏలో సీట్ వచ్చి మేనేజ్మెంట్లో కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ చెక్ చేస్తున్నా. 2025 సెలెక్ట్ చేసుకొని కేటగిరీ ఏ రౌండ్ 1లో సీట్ వచ్చేసి మేనేజ్మెంట్లో కూడా రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెక్ చేసుకుందాం. ఇలా ఎంతమంది ఉన్నారో తెలుసా? 33 మంది. వీళ్ళందరికీ కూడా కేటగిరీ ఏలో సీట్ వచ్చింది, అయినప్పటికీ కూడా కేటగిరీ బీలో కూడా మరి కొంతమంది ఆప్షన్ పెట్టుకున్నారు. మరి వీళ్ళు ఏ క్యాట్లో ఉంటారా బీ క్యాట్లో ఉంటారా అనేది క్లారిటీ లేదు. సో ఈ విధంగా మనకు రిపోర్ట్ అవుతుంది. చాలా రకాల రిపోర్ట్స్, చాలా రకాల అప్డేట్స్, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ తయారు చేయడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు నిజంగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే కేవలం 799 రూపీస్తో కనుక మీరు ఈ వెబ్సైట్లో యాక్సెస్ తీసుకుంటే మీకు చాలా రిపోర్ట్స్తో పాటు మీకు ఇక్కడ వాట్సాప్కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ ఇచ్చాను. ఈ గ్రూప్లో డైరెక్ట్గా జాయిన్ అయ్యి మీ బీ క్యాట్కి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల రిపోర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.